ఈ చెకప్‌లో మేజర్‌గా చూడాల్సినవి ఏంటి సార్? అంటే నేను ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాను. యెస్. సో, ఈ చెక్ చేసుకునేటప్పుడు సరే నేను మిమ్మల్ని కాకపోతే ఎవరో ఒకరిని హైర్ చేసుకున్నాను అని అనుకుందాం లెట్స్ యెస్. సే. సో, ఆ ఇన్స్‌పెక్షన్ వచ్చిన వాళ్ళకి ఏమేం టెస్ట్‌లు మ్యాండేటరీగా ఉండాలని నేను ఎక్స్‌పెక్ట్ చేయాలి? యాక్చువల్‌గా వచ్చేసరికి ఎలక్ట్రికల్, ప్లంబింగ్, కార్పెంటరీ టెస్ట్ అనేది మ్యాండేటరీ అండి. ఓకే. ఎలక్ట్రికల్, ప్లంబింగ్, కార్పెంటరీ, ఫ్లోర్ టైల్స్. హ్మ్. దీనిలో మనం పాయింట్ వైస్ చెక్ చేస్తే 400, 500 చెక్స్ ఉంటాయి ఓకే. మొత్తం కలిపి. హ్మ్. సో, మన దగ్గర అడ్వాన్స్డ్ టూల్స్ ఉంటాయి. హ్మ్. కొన్ని దీంతో పాటు కన్స్ట్రక్షన్ క్వాలిటీ టెస్ట్ కూడా చాలా చాలా మ్యాండేటరీ. ఓకే. మనం జనరల్‌గా హోమ్ ఇన్స్పెక్షన్ అంటే చాలామంది చేసే తప్పేంటి? హ్మ్. ఓన్లీ ఎలక్ట్రికల్ వైర్స్ చెక్ చేస్తారు. హ్మ్. అండ్ ప్లంబింగ్ లైన్స్ చెక్ చేస్తారు. అండ్ డోర్సు, విండోసు అండ్ ఫ్లోర్ టైల్స్ అంటే మన కంటికి కనిపించే టెస్ట్లు మాత్రమే చేస్తారు. ఓకే. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హోమ్ ఇన్స్పెక్షన్ చేయించిన తర్వాత కూడా హోమ్ ఇన్స్పెక్షన్ చేయించుకున్న హౌసెస్ కూడా ఫ్యూచర్లో 90% హౌసెస్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు? ఈ హోమ్ ఇన్స్పెక్షన్‌లో ఈ ఎలక్ట్రికల్, ప్లంబింగ్, కార్పెంటరీ చెక్స్ చేయించుకుంటారు. కానీ అడిషనల్‌గా కన్స్ట్రక్షన్ క్వాలిటీ టెస్ట్ అనేది చేయించుకోరు వీళ్ళు. ఓకే. కన్స్ట్రక్షన్ క్వాలిటీ టెస్ట్ ఎప్పుడైతే చేయించుకోరో మనకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ సీపేజ్ ప్రాబ్లమ్సే అండి. హ్మ్. ఈ సీపేజ్ ప్రాబ్లమ్ పైప్‌లైన్ లీకేజ్ అయ్యి వచ్చే ప్రాబ్లమ్స్ చాలా తక్కువ. ఈ బిల్డర్ ఎప్పుడైతే వాటర్ క్యూరింగ్ చేయరో ఈ సన్ రైజ్ వలన ఎక్స్టీరియర్ నుంచి లేదా రూఫ్ పైన నుండి క్రాక్స్ వచ్చి వాటర్ వచ్చి మొత్తం ఇంటీరియర్స్ మన ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇంటీరియర్స్, పెయింట్స్, డిజైన్స్, వాల్ పేపర్స్ అన్నీ స్పాయిల్ అయిపోతాయి. ఓకే. సో మనం ఏం చేస్తున్నామంటే హోమ్ ఇన్స్పెక్షన్లో ఏ టు జెడ్ ఇంటీరియర్ టెస్ట్లు చేయండి. ఇంటీరియర్ క్వాలిటీస్, పెయింట్స్ అండ్ విండోస్, డోర్స్ అండ్ ప్లంబింగ్ లైన్స్, లోపల ఉన్న ఎలక్ట్రికల్ లైన్స్ ఇవి చెక్ ఇవి 100% చేస్తాం. దీంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ టెస్ట్ చేస్తాం. ఓకే. ఓకే. ఇది నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటారండి. హ్మ్. కన్స్ట్రక్షన్ క్వాలిటీ టెస్ట్ అంటే ఒక గోడని మనం పగలగొట్టకుండా, డ్యామేజ్ చేయకుండా మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టూల్స్తో మన సర్టిఫైడ్ ఎంఈపీ ఇంజనీర్స్ ఈ టెస్ట్ చేస్తారు. ఓకే.